తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ మధ్యకాలంలో కాస్త మంచి బజ్తో విడుదలయ్యే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు చెప్పుకోదగిన వసూళ్లే రాబడుతున్నాయి. ఎంత కాదనుకున్నా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 2 నుంచి 3 కోట్ల వరకు షేర్ కలెక్షన్లను వసూలు చేయగలుగుతున్నాయి. అలాంటప్పుడు కింగ్ నాగార్జున లాంటి స్టార్ హీరో సినిమా తొలి రోజు ఎంత కలెక్ట్ చేయాలి, ఏ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించాలి, అది కూడా మొదటి నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ద ఘోస్ట్ లాంటి సినిమా అయితే బాక్సాఫీస్ని చీల్చి చెండాడి కలెక్షన్ల సునామీ సృష్టించాలి. రిలీజ్కి ముందు ట్రేడ్ వర్గాలు కూడా అదే అంచనా వేశాయి. ప్రోమోలన్నీ హాలీవుడ్ రేంజ్ సినిమాలను తలపించడం చూసి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని అనుకున్నారు. కానీ ఎక్కడ తేడా కొట్టిందో ఏమో తెలీదు. కానీ ఆ అంచనాలకు భిన్నంగా ఈ ఘోస్ట్ సినిమా చాలా తక్కువ కలెక్షన్లను రాబట్టింది. యువ హీరోల సినిమాల కన్నా తక్కువ వసూళ్లను నమోదు చేసింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని తొలి రోజు 2 కోట్ల షేర్, 3 కోట్ల 60 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. నాగార్జున లాంటి స్టార్ హీరో సినిమా తొలి రోజు ఇంత తక్కువ వసూళ్లు నమోదు చేయడం నిజంగా షాక్కి గురి చేస్తోంది. నిజానికి రిలీజ్కి ముందు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు, రిలీజ్ అయ్యాక వచ్చిన పాజిటివ్ టాక్తో పాటు దసరా సెలవు కలిసి రావడం చూసి ఈ సినిమా నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేయొచ్చని భావించారు. మరీ భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టకపోయినా చెప్పుకోదగిన ఫిగర్స్ అయితే రావచ్చని అంచనా వేశారు. కానీ అవన్నీ బోల్తా కొట్టిస్తూ ఈ చిత్రం కేవలం 2 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. పోనీ రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లలో అయినా ఈ సినిమా రఫాడించిందా అంటే అదీ లేదు. ఆ మిగతా ఏరియాల్లో కూడా ఈ సినిమా కలెక్ట్ చేసింది కేవలం 45 లక్షలే. దీంతో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 45 లక్షల షేర్, 4 కోట్ల 60 లక్షల గ్రాస్ నమోదైంది. మంచి టాక్ తెచ్చుకొని కూడా ఒక స్టార్ హీరో సినిమా ఇంత తక్కువ కలెక్షన్లను నమోదు చేయడం టాలీవుడ్లో ఇదే మొదటిసారి. పోనీ పాజిటివ్ టాక్ పుణ్యమా అని ఈ సినిమా 2వ రోజు అయినా పుంజుకుంటుందేమోనని భావిస్తే అక్కడ కూడా నిరాశే మిగిలింది. వరల్డ్ వైడ్గా 2వ రోజు ఈ సినిమా కేవలం 91 లక్షలు మాత్రమే రాబట్టింది. అందులో తెలుగు రాష్ట్రాల్లో 76 లక్షల నమోదవ్వగా మిగిలిన ఏరియాల నుంచి 15 లక్షలే వచ్చింది. తొలి రోజు 2వ రోజు వచ్చిన వసూళ్లు కలుపుకుంటే మొత్తం 2 రోజుల్లో వరల్డ్ వైడ్గా 3 కోట్ల 36 లక్షల షేర్, 6 కోట్ల 35 లక్షల గ్రాస్ నమోదైంది. రిలీజ్కి ముందు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు చూసి ఖచ్చితంగా ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుందన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ రేట్లకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు. దీంతో ఈ సినిమా 21 కోట్ల 15 లక్షల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే 2 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు మాత్రం 3 కోట్ల 36 లక్షల షేర్ మాత్రమే. అంటే ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవాలంటే ఇంకా 17 కోట్ల 79 లక్షల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఫుల్ రన్ లోపు ఈ సినిమా అన్ని కోట్లు కలెక్ట్ చేయగలుగుతుందా? ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకొని హిట్ స్టేటస్ను అందుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.